సమాజానికి దూరంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? సమాజం నిజమే. తప్పు చేసినాడు, నేరం చేసినాడు 10 మందిలోకి రావడానికి ఏం చేస్తాడు చెప్పండి? భయపడతాడు. అలా భయపడింది, దూరంగా ఉంటుంది. ఇక ఊరికి దూరంగా ఉంటుంది. ఏం చేస్తుంది తెలుసా? అంతేకాదు, మరి అందరూనంట నీళ్లు చేదుకోవడానికంట ఏ సమయంలో వస్తారు? మనం ఉదయం వంటలు చేసుకున్నప్పుడు పొద్దున్నే నీళ్లు పట్టుకుంటారు. సాయంకాలం వంటలు చేసుకోవడానికి ఏమో 4 గంటల నుంచి నీళ్లు పట్టుకుంటారు. ఇప్పుడు అంటే పైపులు వచ్చేసి ఇంట్లో ఎవరికాళ్ళకి వచ్చేసినాయి కాబట్టి ఇబ్బంది లేదు. కానీ మరి పూర్వకాలం అయితే, అంతకుముందు కాలం అయితే చెరువులోకి వెళ్ళి తెచ్చుకోవాలి, నుయ్యిలోకి వెళ్ళి తెచ్చుకోవాలి. మన దగ్గర నుయ్యి లేకపోతే పక్కింటికి వెళ్ళి నుయ్యి ఉంటే అక్కడ తెచ్చుకోవాలి, లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళి తెచ్చుకోవాలి కదా. అలాగని యాకోబు గారు ఒక బావి కట్టించారు. ఎవరికి? సమరయ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి. ఇక అందరూ అక్కడికే నీళ్ళు తెచ్చుకోవాలి. ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి అంటే ఉదయం పూట రావాలి, సాయంకాలం పూట రావాలి. అయితే ఏమేం చేస్తుందంటే అందరూ వచ్చే సమయంలో వస్తే తిడతారని భయం వేసి ఎవరు లేని సమయంలో మిట్ట మధ్యాహ్నం వస్తుంది. ఎన్ని గంటలకే? 12 గంటల టైంకి వస్తుంది. ఎన్ని గంటలకు వస్తుందండి? 12 ఆ టైంకి వస్తూ ఉంది. ఈ 12 గంటల టైంకి వచ్చి ఏం చేస్తుంది? ఎవ్వరు ఉండరప్పుడు చక్కగా నీళ్ళు తోడుకుంటుంది, ఎవరితో బాధ లేదు, వెళ్ళిపోతుంది. కానీ ఆమె ఏం చేస్తుంది? పాపం చేయడం మాత్రము మానలేదు. ఇప్పుడు కారులు బ్రేక్ లేని కారులాగా ముందుకు వెళ్ళిపోతుంది జీవితం, అలాగా ఎదురుకి వెళ్ళిపోతుంది. యేసుప్రభు చూశాడు, అయ్యయ్యో యేసుప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి చెప్పండి? పాపలను రక్షించడానికి వచ్చాడు, నీతిమంతుల కొరకు రాలేదు ఆయన. కాబట్టి ఈమె జీవితం ఇలాగే ఉంటే కనుక చివరికి మరణిస్తుంది. ఆ తర్వాత శారీరక మరణం పొందిన తర్వాత ఆత్మీయంగా కూడా మరణాన్ని పొందుకుంటుంది. ఇప్పుడు ఆమెను రక్షించాలి, ఆమెకు విడుదల ఇవ్వాలి, ఆమెను బాగు చేయాలి అనే ఉద్దేశంతో ఆయన పూనుకుని ఆయన వెంటనే ఏం చేశారంటే, అబ్బాయి మనం ఈరోజు మరి సమరయ ప్రాంతం వెళ్ళాలి అనే ఉద్దేశంతో శిష్యులతో మాట్లాడి యేసుప్రభు చూడండి 4వ అధ్యాయము యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఈ మాటలు మనకు కనబడతాయి. యోహాను సువార్త 4వ అధ్యాయము. వెళ్ళవలసి వచ్చెను, ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారను ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసియున్న రీతిని ఆ బావి యొద్ద కూర్చుండెను. దేవునికి స్తోత్రం. ఇంచుమించు ఎన్ని గంటలంట? అప్పటికి ఇంచుమించు 12 గంటలంట. ఎన్ని గంటలకు వచ్చాడంటే అక్కడికే? ఎందుకు 12 గంటలకు వచ్చాడంటే కరెక్ట్గా ఆ స్త్రీ అక్కడికి ఎన్ని గంటలకు వస్తుంది? 12 గంటలకు వస్తుంది. యేసుప్రభు వెళ్ళి కూర్చున్నాడు. కూర్చోగానే శిష్యులు అన్నాడు, అబ్బాయి మీరు ముందుకెళ్ళి మీ పని చూసుకురండి అని చెప్పి పంపించాడు. యేసయ్య అక్కడే ఉన్నాడు. ఇలాగా నెమ్మదిగా కొండ పట్టుకొచ్చింది. ఎవరో? సామరయ్య స్త్రీ. భయపడతా వచ్చింది. ఏంటి నీళ్ళకి వస్తుంటే ఎవరు అక్కడ కూర్చున్నారు అని అనుకున్న మనసులో అనుకుంటుంది. దగ్గరికి వెళ్ళింది. చూడండి 7వ వచనం చూద్దాం. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగెను. ఏమన్నాడండి యేసు ప్రభు? అమ్మా నేను అలసిపోయానమ్మా, అలసిపోయి వచ్చాను, నాకు దాహం వేస్తుంది, కొన్ని మంచినీళ్ళు ఇయ్యమ్మా అన్నాడు. వెంటనే ఏమన్నది? ఆ సమరయ స్త్రీ యూదుడువైన నీవు సమరయ స్త్రీనైనా నన్ను దాహమునకిమ్మని ఎలా గొడుగుచున్నావని ఆయనతో చెప్పాను. గుర్తుపట్టేసింది. ఎలా గుర్తుపట్టింది అంటే వస్త్రాధరణ బట్టి గుర్తుపట్టేసింది. నువ్వు యూదుడివి, నేను సమరయ స్త్రీని, మమ్మల్ని మీరు నీళ్ళు అడగకూడదు, మేము మీకు నీళ్ళు ఏం చేయకూడదు, పోయకూడదు అని చెప్పేసింది ఖండితంగా. చెప్పే కానీ మరి ప్రభు ఏమన్నాడు చూడండి ఒకసారి చూద్దాం. అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడు అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుతావు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో దేవునికి స్తోత్రం. ఏం చెప్పాడు యేసు ప్రభు? అమ్మా నేను నీళ్ళు అడిగేవాడు ఎవడో నువ్వు ఎరుగుంటే గనక, నువ్వు గ్రహిస్తే గనక ఇదిగో ఆయనే నువ్వు నీళ్ళు అడుగుతావు. ఎవరినే? నన్నే నువ్వు నీళ్ళు అడుగుతావు. ఆయన నీకేమిస్తాడు అప్పుడు? ఆయన జీవజలం. ఏంటది? జీవజలం. ఇప్పుడు చాలామంది జీవజలం అమ్ముతున్నారు కొంతమంది. ఏంటి జీవజలం అంటే? ఒక బాటిల్లో నీళ్ళేసి
అవి ఫిల్టర్ చేసిన వాటరు, లేకపోతే బూదిలో నీళ్ళు, లేకపోతే ఏ నీళ్ళు అది తెలియదు, కానీ బాటిల్ వేసి బాటిల్ కలిపి 50 రూపాయలు అంతే. ప్రజలు ఏంటంటే నమ్మకం అది మీద పట్టుకుపోతున్నారు. అసలు జీవజలం అంటే ఏంటి ఆలోచన చేయాలి. ఏంటది జీవజలం అంటే ఏంటి? జీవజలం అంటే చాలామందికి తెలియదు. ఏ నీళ్ళు అనుకుంటారు జీవజలం అంటే. జీవజలం ఏంటో నేను తెలియజేస్తాను చూడండి. జీవజలం అంటే ఏంటో చూడండి. జీవజలం అంటే ఆయన ఇచ్చేటువంటి నిత్య జీవము. ఏంటది? నిత్య జీవము, నిత్య జీవము, నిత్య జీవం, నిత్య జీవం. జీవజలం అంటే నిత్య జీవముకి వెళ్ళాలంటే మనకి ఏం కావాలి? నూతన ఆత్మ కావాలి. ఏంటిది? నూతన జన్మ. నూతన జన్మ. నిత్య జీవముకి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? నూతన జన్మ కావాలి. అందుకని నిత్య జీవము ఇచ్చేటువంటి ఆయన ఇచ్చేటువంటి జీవజలం ఏంటి తెలుసా? జీవజలం అంటే ఆయన ఇచ్చేటువంటి నూతన జీవము, నూతన జీవము, నూతన జీవం. నూతన జీవం అంటే ఏంటంటే నూతన జన్మ కదా. యోహాను 3:5 చూద్దాం చూడండి. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని. దేవునికి స్తోత్రం. జీవజలం అంటే ఏంటి చెప్పండి? నిత్య రాజ్యం. జీవజలం అంటే ఆయన ఇచ్చేటువంటి నూతన జీవం, నూతన జీవము. ఆ నూతన జీవనము పొందుకున్నవాడు మాత్రమే ఎక్కడికి వెళ్తాడు? పరలోకానికి వెళ్తాడు. అందుకని ఏం చేయాలంట? ఒకటి నూతన జన్మ కలిగి ఉండాలి. ఎలాగ ఉండాలి? ఒక నీటి మూలముగాను ఆత్మ మూలంగా జన్మించాలి. ఇంకొకటి తర్వాత శాశ్వత జీవం. ఏంటది? జీవజలం అంటే ఏంటి చెప్పండి? శాశ్వత జీవం అంటే ఇక ఎల్లప్పుడూ ఉండేది. ఇవాళ ఉండి రేపు వెళ్ళిపోయేది మాత్రము కాదు. ఒకటి. తర్వాత జీవజలం అంటే ఇంకో అర్థం ఏంటంటే దేవుని వాక్యం అండి. ఏంటది? దేవుని వాక్యము. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. లేకపోతే దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు మనం పాపం చేయడానికి ఏమైనా అవకాశం ఉందా? ఉందండి? లేదు. ఇప్పుడు ఆమెలో ఏమీ లేదు, జీవజలం అనేటువంటి దేవుని వాక్యము లేదు. ఆమెలో ఏమి లేదు, జీవజలం అనేటువంటి దేవుని ఆత్మ లేదు. వాక్యం అనేటువంటి జీవజలం ఆమెలో లేదు కనుక అందుకని ఆమె ఏం చేస్తుంది? పాపంలో జీవితాన్ని జీవిస్తూ ఉంది. పాపంలో జీవితాన్ని జీవిస్తూ ఉంది. ఇప్పుడు ఆయనకి ఏమిద్దాం అనుకుంటున్నాడు? ఇప్పుడు జీవస్థానం చెప్పాడు ఆయన. జీవజలం, 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 జీవజలం. జీవజలాన్ని చాలామంది పొందుకోని స్థితిలో ఉన్నారు. ప్రభు ఏమో ఉచితంగా ఇస్తానంటున్నాడు, కానీ ఆ జీవజలము మనం పొందుకోవడానికి ఇష్టపడట్లా. ఆ వాక్యాన్ని పొందుకోవడానికి ఇష్టపడట్లే మనం. చూడండి, వాక్యము జీవజలం ఎందుకన్నామంటే వాక్యం చూపిస్తాను చూడండి. ఇర్మియా గ్రంథము 2:13 ఒక చక్కని మాట చెప్పాడు. చూద్దాం. ఇర్మియా గ్రంథము. నా చెనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఓటనైనా నన్ను విడిచి ఉన్నారు. ఏంటంటే జీవజలముల ఓట అయిన నన్ను ఏం చేశారు చెప్పండి? విడిచి ఉన్నారు. జీవజల ఓట అయినటువంటి ఆయనే జీవజల ఓట. యేసు ప్రభువే జీవజల ఓట. ఇంకా మనం ఇర్మియా గ్రంథం 17 అధ్యాయం ఒకసారి అదే అధ్యాయం చూద్దాం. ఒకసారి ఇర్మియా గ్రంథము 17:13. ఇశ్రాయేలునకు ఆశ్రయమా, యెహోవా నిన్ను విసర్జించిన వారందరూ సిగ్గునందుదురు. నా ఎడల ద్రోహము చేయువారు యెహోవా అను జీవజలముల ఓటను విసర్జించి ఉన్నారు. యెహోవాను జీవజల ఓటను వారు చేశారు చెప్పండి? విసర్జించి ఉన్నారు. జీవజలం అంటే ఎవరో తెలుసా? యేసు ప్రభువే జీవజలం, దేవుడే జీవజలం. కాబట్టి ఆ జీవజలాన్ని ఆమెకి ఇవ్వాలని దేవుడు నిశ్చయించుకున్నాడు. అంతే. వెంటనే ఏం చేసింది తెలుసా? మరి అక్కడ జరిగిన సంగతి ఏంటంటే గబగబా లోపలికి వెళ్ళి నీళ్లు ముంచుకొచ్చిన పరిస్థితి అక్కడ ఏమీ లేదు. అమ్మా నేను ఇస్తానమ్మా తాగేయమని చెప్పేసి అని ఆమె ఇలా దూషణలు అగ్గమని నోట్లో నీళ్లు పోసింది. అక్కడ ఏమీ కూడా మనకే కనపడదు. వెంటనే ఈ మాటలు ఎప్పుడైతే ఆమె హృదయంలోకి వెళ్ళాయో, ఆమె హృదయంలో ఆత్మ సంబంధమైన కార్యం జరిగిందో, వాక్యం వెళ్ళిందో, పాపం వెళ్ళిపోయిందో బయటికి. దేవునికి స్తోత్రం.
చీకటి రాగానే వెలుగు ఏమవుతుంది దూరమే. అండి? చీకటి ఉంటుండగానే వెలుగు రాగానే చీకటి ఏమవుతుంది? వెళ్ళిపోద్ది. ఇప్పుడు పాపం బయటికి వెళ్ళిపోయింది ఆమెకి. అంతకుముందు జనాల దగ్గర భయం వేసేసేది. ఎందుకని? నేను నన్ను తిడతారు, అందరూ ఇబ్బంది పెడతారు. ఇప్పుడు వెంటనే ఆ జీవజలపు మాటలు, ఆ ఓట అయినటువంటి జీవజల ఓట ఆమె హృదయంలోకి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో వెంటనే ఆమె స్థితి తెలుసుకున్నది. ఆ మనసులో అప్పుడే నా విషయం అంతా ఈయన తెలిసిపోయింది. ఏం తెలిసిపోయింది ఆయన విషయం అంటే, ఆయన అన్నాడు, మరి అమ్మ నీకు నేను జీవజలం ఇస్తాను అన్నాడు. ముందే అన్నాడు ఇస్తాను అన్నాడు. సరే, ఆమె అడిగింది, అయ్యా నేను దూరం రాకుండా, ఈ ప్రజల చేత నింద పడుకోకుండా, అందరి చేత తిట్లు తినుకోకుండా నాకు అవి ఇచ్చేస్తే నేను పట్టుకెళ్ళిపోయి నేను ఇంట్లో దాచుకుంటాను, అది తాగితే నాకు ఏం దప్పికి వెయ్యదు అని అడిగింది. సరేనమ్మా నువ్వు అన్నట్టు ఇస్తాను, కానీ మరి నీ భర్తను తీసుకురా అన్నాడు ఆయన. ఏమన్నాడండి? నీ పెనిమిటిని తీసుకురా అన్నాడు. వెంటనే ఆమె ఏమంటుంది తెలుసా? అయ్యా నాకు ఎవరు లేరు, పెనిమిటి లేడని చెప్పింది. ఏం చెప్తుంది? అబద్ధం చెప్తుంది, నిజం చెప్తుందా? అబద్ధం చెప్తుంది. ఇంకా పాపంలోనే ఉంది, పాపాన్ని విడిచిపెట్టలేకపోతుంది, అబద్ధం చెప్తుంది. అప్పుడు యేసయ్య అన్నాడు, సత్యాన్ని చెప్పాడు. ఏమని? అమ్మా నీకు 5 పెనిమిట్లు ఉన్నారు. ఎంతమంది? 5 పెనిమిట్లు ఉన్నారు. నువ్వు 5 కాపురం చేస్తున్నావు. ఇప్పుడు ఉన్నావు కూడా 5వ అని చెప్పాడు స్పష్టంగా. ఆ మాట చెప్పగానే షాక్ అయిపోయింది. అంతే. నేను రహస్యంగా ఎవరికి తెలియకోకుండా చాలా జాగ్రత్తగా ఎంతగానో మెయింటైన్ చేసుకుని వస్తున్నాను. విషయం ఎవరికి తెలిసిపోయింది? యేసయ్యకి తెలిసిపోయింది అనుకుంది. వెంటనే భయపడింది. ఆమె స్థితిని మార్చేసుకుంది. నేను పాపిని. వాక్యం అద్దం లాంటిదంటండి. మన ముఖం ఎలా కనపడుతుందో మనం చూసుకోవాలంటే అద్దం ఎలాగా ఉపయోగించుకుంటామో మన ఆత్మీయ జీవిత స్థితిని తెలుసుకోవడానికి వాక్యం అద్దం లాంటిది. కనుక యేసయ్య వాక్యం అనే మాటలు అద్దంలో చూసుకుంది, స్థితి గమనించింది. అప్పుడే నిర్ణయం తీసేసుకుంది. ఏమని? ఇక నేను పాపము చెయ్యకూడదు అనుకుంది. అంతే. అప్పుడు వెంటనే కొండ అక్కడ పెట్టిందంట. ఎక్కడ? ఆ బావి దగ్గర పెట్టేసిందంట. సమాజంలోకి ఎవరైతే తిడుతున్నారో కొడుతున్నారో అవి అసహించుకున్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయి చూడండి, దేవుని ఆత్మ అనేటువంటి జీవజలం ఆమెలోకి వెళ్ళిపోయింది కనుక, ఆ ఆత్మ అనేటువంటి జీవజలం ఆమెలో ఉంది కనుక ఆమె చెప్పిన మాట అందరూ విన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతే. వెంటనే నీ మాట మేమేంటి పలానా దానివని ఏం అనలేదు అక్కడ. ఏమని? ఆమె చెప్పిన మాటను వెంబడించి అందరూ ఎక్కడికి తీసుకొచ్చిందంటే యేసయ్య దగ్గరికి తీసుకొచ్చింది. ఇదిగో నేను మెస్సయ్యని కనుగొన్నాను, నా పాపస్థితిని బట్టబయలు చేసినటువంటి యేసయ్యని కనుగొన్నాను, ఇదిగో యేసును ఇదిగో నేను తెలుసుకున్నాను అనే విషయాన్ని అందరికీ చెప్పినప్పుడు అందరూ ఎక్కడికి వచ్చారండి? యేసయ్య దగ్గరికి వచ్చారు. ఇదే జీవజలం. జీవజలం అంటే ఏంటి చెప్పండి? యేసయ్య మాటలే జీవజలం, దేవుని ఆత్మే జీవజలం, దేవుడే జీవజలం. కాబట్టి మనం అందరం కూడా ఏ దాహంతో ఉన్నాం చెప్పండి? పాపం అనే దాహంలో ఉన్నాం. నీ పాప దాహాన్ని తీర్చడానికి యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చాడు. నీ ధనదాహాన్ని తీర్చడానికి యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చి ఆయన దప్పికొన్నాడు. ఒకటి పాపం అనే దాహాన్ని గురించి చూసాం. మరి రెండో దాహం ఏంటి ఏమండి? ఎలక్షన్లు వస్తున్నాయి. ఎలక్షన్లో ఎందుకు నిలబడుతున్నారు? డబ్బులు ఖర్చు పెట్టి కోట్లు ఖర్చు పెట్టేస్తున్నారు. ఎందుకు? 10 కోట్లు ఖర్చు పెడితే మళ్ళీ ఒక 20 కోట్లు సంపాదించవచ్చు కదా. మళ్ళీ ఎలక్షన్లో మళ్ళీ 10 కోట్లు ఖర్చు పెడితే అందరూ ఒక పెళ్ళి చదువుకున్న వాళ్ళే, మనం అమాయకులం. మనం పిచ్చివాళ్ళ జెండలు పెట్టుకుని ఏ అని మనం తిరుగుతూ ఉంటాం కదా. కనుక ధనదాహం అండి, ధనదాహం. డబ్బు పిచ్చి కొంతమందికి, డబ్బు సంపాదన. ఎదురుని చంపైనా సరే డబ్బు సంపాదించాలి అనుకుంటారు. నీ డబ్బు కట్టలేక అక్కర్రావు, ఈ డబ్బు నీకు పనికిరాదు ప్రియదేవుని బిడ్డారు. కనుక ఆ ధనదాహం అనేది చాలామందికి ఉంది. ఇది దప్పిక తీరదు ఎవరికైనా. ధనదాహం అని ఎందుకన్నామంటే, నేనే ఉన్నానండి, దేవుడిని ఆస్వాదించి నాకు ఒక 50 లక్షలు ఇచ్చాడు అనుకోండి, చాలు నా జీవితం సరిపోద్ది అనుకుంటానా? అబ్బాయి లేదు, ఇంకా సంపాదించాలి, ఇంకా ఏం సంపాదిస్తాం? ఏమి సంపాదించుకోలేం. చివరికి నిత్యనాశనానికి వెళ్ళిపోతాం.
ధనవంతుడు బాగా డబ్బు సంపాదించి 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 ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఏమండి, ఎక్కడికి వెళ్ళాడమ్మా? చూడండి, వాక్యం చూపిస్తాను చూడండి. లూకాసు సువార్త 16వ అధ్యాయము 25వ వచనం మనం చూసినట్లయితే అక్కడ మీకు ఒక మాట కనపడుతుంది. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టం అనుభవించినని. దానికన్నా ముందు లైన్లో ఏమని ఉందంటే 25 కన్నా ముందు లైన్లో, అబ్రహామా, ఇదిగో నీ రొమ్మున అనుకుంటే లాజర్ని ఒక్కసారి, అది మా ఊరోడే, మా ఊర్లో ఉండేవాడు, నాకు తెలుసున్నవాడే కాబట్టి ఒక్కసారి నేను చాలా దప్పికి ఉన్నాను, చాలా దాహంతో ఉన్నాను, నా నాలుగు ఎండిపోతుంది, దాహం అయిపోతుంది, కాబట్టి ఒక చిటిక నీళ్ళతో ఒక్క 2 బొట్లు ఏమేస్తే ఏంటయ్యి నీళ్ళు, మాట చూడండి, నీళ్ళు అనే మాట చూపిస్తాను చూడండి అక్కడ. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజర్ను పంపుము. దేవునికి స్తోత్రం. నా నాలుకను చల్లార్చడానికి ఏంటంట? లాజర్నే పంపమన్నాడు. ఇంతకీ ఏంటి నీళ్ళంటే ఏంటి అంటే అక్కడ ఆలోచన చేసినట్టు ఇక్కడ జీవజలం. ఏంటిది? జీవజలం. ఇంటికాడ జీవజలం దగ్గరికంటే వస్తే మాకు వద్దు అన్నాడు. ఎవరు? ధనవంతుడు. ఏనాడైనా సువార్త విన్నాడా? ఏనాడు దేవుని వాక్యం విన్నాడా? వాక్యమే జీవజలం కదా. ఆ వాక్యాన్ని పెడచవని పెట్టాడు. డబ్బు 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 అని డబ్బు సంపాదించుకున్నాడు. దేవుని తెలుసుకోకుండా ఉన్నాడు. చివరికి ఏం చేశాడు? చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? వెళ్ళాడు. ఇప్పుడు ఆ నరకంలో నుంచి బాధ చల్లార్చుకోవాలంటే మళ్ళీ ఏం కావాలి అక్కడ? డబ్బులు కట్టలో పంపితే పనిచేస్తాయా? డబ్బు కట్టలు ఇప్పుడు ఫోన్లో పంపించేసి ఇప్పుడు డబ్బులు మనం కదా. అలాగే డబ్బు కట్టలు భూలోకానికి వాళ్ళ అన్నగారుల తమ్ముళ్ళు అందరూ పంపించేస్తే ఏమన్నా పని అవుద్ది అక్కడ? లంచం ఇస్తే పని అవుతుందా? పని అవుతుంది. అక్కడ కావాల్సింది ఏంటి? అక్కడ జీవజలం కావాలి. జీవజలం ఎక్కడుంది? ఎక్కడుంది? ఏసై దగ్గర ఉంది. ఏసై నమ్ముకునే బిడ్డ దగ్గర ఉంది. ఇప్పుడు ఎక్కడ? లాజర్ దగ్గర ఉంది. ఎక్కడుంది? లాజర్ దగ్గర ఉంది. ఆ లాజర్ని పంపించి ఆ జీవజలపు ఊట ఒక 2 చుక్కల నోట్లో వేస్తే నాకేం వస్తుంది? దాహం తీరుతుంది అని బతులాడుతున్నాడు. ఇప్పుడు అంటున్నాడు, ఒరే బాబు, అక్కడ వాళ్ళు ఇక్కడికి, ఇక్కడ వాళ్ళు అక్కడ రాకుండా మధ్యలో ఏముంది? అగాధం ఉంది. ఇదిగో నువ్వు భూమి మీద ఉన్నప్పుడు ఇష్టమైన జీవితాన్ని జీవించావు, సుఖాన్ని అనుభవించావు. ఆ దరిద్రుడు చాలా కష్టాలు అనుభవించాడు. కానీ నువ్వు దేవుని తెలుసుకోలేదు, ఆయన దేవుని తెలుసుకున్నాడు. నువ్వు అక్కడే ఉండాలి, ఈయన ఎక్కడే ఉండాలి. ఏంటి? నువ్వు అక్కడే, ఈయన ఎక్కడే ఉండాలి. ఇప్పుడు తీర్పు ఉంది. ఆ తర్వాత ఎక్కడికి వెళ్తావు? నరకానికి వెళ్ళిపోతావు. చూసారా? చాలామందికి జీవజలపు ఓట లేని స్థితిలో ఉండి ఆత్మ సంబంధముగా చాలామంది దప్పికలు ఉండిపోతున్నారు. ఆ దప్పిక తీర్చడానికి యేసు ప్రభు శిలువ మీద మన కొరకు ఏం చేశాడు చెప్పండి? దప్పిక అన్నాడు. ధనదాహం. ఇంకొక ఆయన బైబిల్లో చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు బయటకు వస్తాయి. సువార్త పాఠము, లూకాసు సువార్త, వైట్ బోర్డులో పెట్టేము ఒకసారి. సువార్త పాఠము, లూకాసు సువార్త 19వ అధ్యాయము, 19వ అధ్యాయము చివరిగా ముగించేస్తాను తొందరగా. లూకాసు సువార్త 19వ అధ్యాయము మొదటి కాడి చదువుకుంటూ వద్దాం. ఆయన సంచరించుచు ఎరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాను. చాలా ఇక్కడ జక్కయ్య గురించి తెలుసుకుందాం. పొడిపొడిగా కొన్ని మనుషులు చెప్తాను, సమయం లేదు కదా. జక్కయ్య బాగా డబ్బు సంపాదించాడు. సంకపు గుత్తదారుడు అంటే పన్నులు వసూలు చేసేవాడు. గవర్నమెంట్ పరంగా ఉద్యోగం చేస్తున్నాడు. పైగా కొంత కమిషన్ తీసుకొని ఆ డబ్బును మళ్ళీ వడ్డీ వ్యాపారం చేసుకుంటున్నాడు. అలాగ బాగా ధనం కూడబెట్టాడు. బాగా డబ్బు సంపాదించేశాడు. ఎక్కువ ధనం కూడబెట్టేశాడు. ఇక ఎక్కడికి వెళ్తానని కాళ్ళలేదు, ఏసు దగ్గరికి వెళ్ళడానికి కాళ్ళలేదు. అన్నిటికీ సమయం ఉంటుంది కానీ మన ఎక్కడికి సమయం ఉండదు. చర్చికి రావడానికి సమయం ఉండదు. ముఖ్యమైన పనులు వచ్చినప్పుడు, ఏదైనా పనులు వచ్చినప్పుడు ఆదివారం ఎందుకు ఎక్కడికి వెళ్తే పాస్ ఎక్కడికి వెళ్తారు, ఉంటారులే మనకు వాక్యం విందాంలే
అనేటువంటి భావంతో మనం ముఖ్యమైన పనుల మీద వెళ్ళిపోతాం, కానీ దేవుడు ముఖ్యమైనదిగా మనం ఎంచుకోం. ఈయనకేమో ఖాళీ ఉండట్లేదు, ఎంతసేపు వడ్డీ వ్యాపారాలు చూసుకోవాలి, వసూలు చేసుకోవాలి, ఖాళీ ఉండట్లేదు. కానీ యేసు గురించి విన్నాడు, యేసు దగ్గరికి వెళ్దామని అనుకుంటున్నాడు, కానీ వెళ్ళలేకపోతున్నాడు. కానీ యేసు ప్రభువే ఖాళీ చేసుకుని ఆయన దగ్గరికి ఆయనే వచ్చాడు. ఏంటంట, ఎవరు వచ్చాడు? యేసయ్య పాపుల కొరకే వచ్చాడు. ఆయనకు కావాల్సింది పాపులే కావాలి, నీతిమంతులు కాదు. సరే, వాడికి ఎలాగ ఖాళీ లేదురా బాబు, నేనన్నా వెళ్దామని చెప్పేసి యేసు ప్రభు ఆ ఎరుకో వచ్చాడు. ఎరుకో వస్తే మంచి ఆఫర్ దొరికింది. ఎవరికి? అక్కడికి వెళ్తే సాధ్యులు అవుతాయి, యేసు దగ్గరికి వెళ్తే సాధ్యులు కలిసి వచ్చాయి. ఇప్పుడు నాకు యేసు ఇక్కడికి వచ్చేసాడు అని చెప్పేసి ఏం చేశాడు? యేసయ్యని చూద్దామని వెళ్ళాడు. చూద్దాం వెళ్ళాడు, కానీ ఎలాగున్నాడు? పొట్టివాడైనందున జనాలు గుంపుకుండటం వల్ల చూడలేకపోయాడు. తిప్పలు పడుతున్నాడు చూడాలని. ఓ మేడి చెట్టు ఎక్కుతాడు, జారిపోతూ ఉంటాడు, మళ్ళీ ఎక్కుతాడు. అప్పుడు యేసు ఇదంతా గమనించి జక్కయ్య దిగిరా అన్నాడు. అంతే వెంటనే ఆ మాట అనగానే గబగబా జక్కయ్యకి దిగి వచ్చేసి కింద చేతి కట్టు నుంచున్నాడు. ఈయనకి జక్కయ్యకి డౌట్ వచ్చింది, నా పీరియడ్కి ఎలా తెలిసింది, ఎవరు చెప్పుంటారు, ఎలా తెలిసింది, సడన్గా నన్ను జక్కయ్య దిగిరా అన్నాడు, పైగా నన్ను చెక్కి నుండి అంతమంది జనసమూహంలో నన్ను బయటికి రమ్మన్నాడు అని చెప్పేసి అని ఆలోచనలో పడ్డాడు. వచ్చాడు. వచ్చిన తర్వాత జక్కయ్య మరి ఎలా ఉన్నావు, బాగున్నావా, అందంగా ఉన్నావా, లేకపోతే ఎంత డబ్బు సంపాదించావు, ఎన్ని కోట్లు, ఎన్ని బిల్డింగ్లు కట్టావు అని అడిగాడా? మనం అయితే అలా అడుగుతాం అందరినీ. పిల్లలు ఎలా ఉన్నారు, అందరూ బాగున్నారా, ఎంత డబ్బు సంపాదించారు, ఎంత ఎకరాల పొలం, ఇవి అడుగుతామని ఎక్కువ కదా. మరి యేసుప్రభు ఏం అడగలేదు, ఆయనకి ఏం అక్కర్లేదు. ఆయనకి కావాల్సింది ఏంటి? పాపులు కావాలి, పాపులు మార్చడమే కావాలి. అంతే వెంటనే వచ్చాడు. జక్కయ్య మరి నేను ఇంటికి భోజనానికి వస్తాను, భోజనం సిద్ధం చేయన్నాడు. ఒకే ఒక మాట అంతే. ఇంకా జక్కయ్యకి సంతోషం అయిపోయింది. గబగబా వెళ్ళిపోయాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. మంచి భోజనం ఏర్పాటు చేసేసాడు, భోజనం పెట్టాడు. యేసయ్య భోజనం చేశాడు. పోనీ భోజనం చేసేటప్పుడు ఆయన యేసయ్య అని మాట్లాడా? అసలు డబ్బు విషయం కానీ ఇంకో విషయాలు ఏం మాట్లాడలా. భోజనం అయిపోయింది. ఇంకా యేసు ప్రభు చేయి కడుక్కున్నాడు, ఇంక వెళ్ళిపోవడం సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు జక్కయ్య అంటున్నాడు, ప్రభా ఇదిగో నా ఆస్తిలో సగ భాగమును ఎవరికి ఇచ్చేస్తున్నానో యేసయ్య చెప్పాడేమని చెప్పలేదు. ఎందుకో తెలుసా? వాక్యమనే జీవజలము ఎవరిలోకి వెళ్ళిపోయింది? జక్కలోకి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే దేవుని ఆత్మ వచ్చేసిందో, దేవుడు ఎప్పుడైతే లోపలికి వచ్చేసాడో, ఈ లోకమందు మనకి ఎలా కనపడుతుంది? పెంటగా కనపడుతుంది. ఎలా కనపడుతుంది? పెంటగా కనపడుతుంది. దేవుడు ఎప్పుడైతే మనలో లేడో, దేవుని ఆత్మ మనలో లేదో, మనకి లోకమంది ఎలాగ ఉంటుందంటే కాంపేరం ఆశ పెరిగిపోతూ ఉంటుంది. అందుకనే దేవుని వాక్యం ఎప్పుడైతే ఆయన తాకిందో, దేవుని యొక్క మహిమ ఎప్పుడైతే ఆయనలోకి వెళ్ళిందో, వాక్యం ఎప్పుడైతే వెళ్ళిందో, ఆ వాక్యం అనే జీవజలాయనలో లోపలికి ఎప్పుడైతే దూరిందో, వెంటనే జక్కలో ఏమొచ్చేసింది? మారు మనసు వచ్చేసింది. మారు మనసు వచ్చేసి వెంటనే అన్నాడు, నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే కనుక ఇదిగో నేను 4 గింతలు ఇస్తాను. ముందేమో సగం ఏం చేస్తానని చెప్పండి, పేదలకు ఇచ్చేస్తాను. సగం వెళ్ళిపోయింది, అప్పుడే అయిపోయింది, ఇంకా సగం ఉంది. ఆ సగం అంటున్నాడు, నేను చాలామంది దగ్గర వడ్డీకి తెచ్చుకుని అన్యాయంగా తీసుకున్నాను కనుక ఆ డబ్బంతా తిరిగి ఇచ్చేస్తాను ప్రభువా అన్నాడు. అప్పుడు ఏమన్నా తెలుసు యేసయ్య? అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి. ఎవరంటాడు ఇప్పుడు ఈయన? అంతకుముందు ఎవరు కుమారుడు కాదు? అబ్రహాము నీతిమంతుడు, దేవుని రాజ్యానికి వారసుడు. మొట్టమొదటి స్థానం అబ్రహాముదే. ఆ తర్వాత ఆయన కుమారుడు వారసుడు అవ్వడానికి ఈయన ఏం చేశాడు చెప్పండి? ఇప్పుడు లోకాన్ని విడిచిపెట్టాడు, లోకాశల్ని విడిచిపెట్టాడు, దేవుని బిడ్డగా మార్చబడ్డాడు. అందుకనే ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. జక్కయ్య ఏ దాహంతో ఉన్నాడు? ధనదాహంతో ఉన్నాడు. ఇప్పుడు ధనదాహానికి పులి స్టాప్ పెట్టింది ఎవరు? సమరయ స్త్రీ దాహంతో ఉన్నది, పాపదాహం ఉంది. మరి పాపదాహానికి పులి స్టాప్ పెట్టింది ఎవరు? ఒకవేళ నీ జీవితంలో ఏదైనా దాహం కలిగి ఉంటే, నీ దప్పికి తీరాలంటే, ఈ లోకం వల్ల నీ ఎవరు మనుషుల వల్ల నీ దప్పికి తీరదు, కానీ యేసు ప్రభు వల్ల మాత్రమే నీ దప్పిక తీరుతుంది. అందుకనే యేసు ప్రభు నీ దప్పిక తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రభువుని అడగాలి, ప్రభు ఇదిగో నేను ఇలాంటి జీవితాన్ని జీవిస్తున్నాను నాయన, నా జీవితాన్ని మార్చు ప్రభు, నువ్వు నాకు కావాలి అని నువ్వు అడిగినట్లయితే ఆయన నీలోకి వస్తాడు, ఆయన వాక్యం నీలో ఉంచుతాడు, నీ జీవితాన్ని మారుస్తాడు. నువ్వు నూతన జీవితాన్ని కలిగి ఉంటావు, నూతన జన్మను కలిగి ఉంటావు, మారు మనసును కలిగి ఉంటావు, నువ్వు దేవుని సొత్తుగా మార్చబడతావు. నువ్వే మమ్మల్ని అడుగుతావు, ఏమని? నాకు ఏం కావాలి? బాప్తిసము కావాలి. నేను ఎవరి కొరకు బ్రతకాలనుకుంటున్నాను? యేసయ్య కొరకు నేను బ్రతకాలని అనుకుంటున్నాను.
కాబట్టి నాకు ఏం కావాలండి, ఈ లోకంలో వద్దు కానీ పరలోక రాజ్యము కావాలి అని పరలోకం వైపు నువ్వు తిరుగుతావు. అప్పుడు నువ్వు దేవుని సొత్తుగా మార్చబడతావు. యేసు ప్రభు అందుకే దప్పికొన్నాడు. కనుక మీ ఆత్మీయ దాహాన్ని తీర్చడానికి, నీ పాప దాహాన్ని తీర్చడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకుంటే, ఈరోజు నమ్మితే నీలో ఉన్నటువంటి ఆత్మీయ దాహము ఇప్పుడే నీకు తీర్చబడుతుంది. దేవుని బిడ్డగా నువ్వు మార్చబడతావు. నిత్య జీవానికి నువ్వు వారసుడు అవుతావు. లేకపోతే ఎక్కడికి వెళ్తావు చెప్పండి? నిత్య నరకానికే వెళ్ళిపోతాం. ఇది దేవుడిచ్చినటువంటి గొప్ప ఆత్మీయ సందేహం. కనుక యేసు ప్రభు ఎందుకు సిలువ మీద తప్పుకున్నాడు అనుకున్నట్లయితే, నేను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. 3 విషయాలు చెప్పాను. ఒకటి, లేఖనము నెరవేరినట్లుగా తప్పుకున్నాడు. మళ్ళీ ఇంకొక విషయం జ్ఞాపకం చేస్తున్నాను. శరీర సంబంధంగా అలసిపోవడం వల్ల ఏంటి చెప్పండి, ఆయన దప్పికొన్నాడు. మూడో కారణం ఏంటంటే, ఆయన ఏంటంట పాపదాహాన్ని తీర్చడానికి ఆయన దప్పికొన్నాడు. పాపదాహం ఏంటనేది కొన్ని విషయాలు చెప్పాను. ఇంకా కావాలంటే మార్క్స్ వార్త 7వ అధ్యాయము 21వ వచనం ఇంటి కదా మీరు చదువుకోండి. అక్కడ ఉంటుందన్నమాట. మనిషిలోని హృదయం నుంచి ఏం వస్తాయో, మనిషి హృదయంలో ఏం కలిగి ఉన్నాడో, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో, ఎలాంటి పాపాన్ని కలిగి ఉన్నాడో అదంతా దేవుడు ఆ విషయాన్ని అక్కడ బయలుపరిచాడు. తెలుసుకొని మరి చక్కగా మారు మనసు పొందాలని, దేవుని తెలుసుకోవాలని కోరుకుంటూ ఇంతవరకు ఈ మాటలను ముగిస్తున్నాను. దేవుడి మాటలను దేవుడు దీవించి ఆస్వాదించునుగాక. ఆమె తలలో వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్య, మీకు వందనాలు. ఈ వాక్య భాగమును దీవించండి ఆయన. మరి అనేక మంది బిడ్డలు నన్ను వినదన బట్టి స్తోత్రాలు. అనేక మందికి రక్షణ మారు మనస్తావండి. ఎన్నో ఆత్మీయ సత్యాలు ఈరోజు మీరు బయలుపరిచినందుకు నీకు స్తోత్రాలు. మరలా మీ చిత్తమైతే, మీకు ఇష్టమైతే మరొక వారంలో, మరొకసారి, మరొక నెలలో మరొక రీతిగా మరలా మేము అనేక ఆత్మీయ సందేశాలు వినడానికి నీ కృపను మీరు మాకు అనుగ్రహించమని, దీవెన దయచేయమని, వీళ్ళందరినీ ఆస్వాదించమని. ఈ టీవీ ప్రోగ్రాం ఎంతమంది చూస్తున్నారో వాళ్ళందరి కుటుంబాలను, వీళ్ళందరినీ కూడా దీవించి ఆస్వాదించమని, మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున అడిగి బ్రతలాడి వేడుకొంచున్నాను తండ్రి. మీ అందరికీ వందనాలండి.